టు సాఫ్ సిదా ముచ్చట. అబ్బబ్బా, ఈసారి ఆంధ్రాల ఎలక్షన్లు రణరంగమే అయినాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనట్టే అయిందాడ కూటమికి. వైసీపీల నడుమ మడ్డలు చేసుకునేటంత పెద్ద లొల్లులైనాయి. ఇక పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులనైతే పందెం పుంజులు కత్తులతోటి ఒడుచుకున్నట్టే చేసిండ్రు. సిట్టు ఎంక్వైరీ చేస్తుంటే కొత్త కొత్త ముచ్చట్లు బయటపడుతున్నాయి. ప్రజాస్వామ్యం మీద గౌరవం అనేది ఈ రోజుల్లో బూతు మాటనే అయింది. ఇగో ఆంధ్ర ఎలక్షన్ల పార్టీలు చేసిన అంగడి చూస్తుంటే అట్లనే అనిపిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ అనే పోలింగ్ బూత్ కాడ పెద్ద జగడమే అయింది. ఓటేసేందుకు లోపలికి పోయిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను బండకేసి జాడిచ్చిండు. దెబ్బకే పోలింగ్ రూమ్లున్న సిబ్బంది అంతా గజ్జుమన్నారు. ఈ వీడియో జర ఆలస్యంగా బయటకు వచ్చింది. పల్నాడులో జరిగిన లొల్లుల మీద ఈసీ వాళ్ళు స్ట్రిక్ట్ వేసిర్రు కదా. ఆగో వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈ వీడియో బయటకు వచ్చింది. పిన్నెల్లి సారు పోలింగ్ రూమ్లకు దర్జాగా ఈఎం మిషన్ని నేలకి ఇసిరుగొట్టిన ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతాంది. ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం ఈవీఎంను వలగొడతారా? గిదేం రూబాబు అనుకుంటా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అటు పిన్నెల్లి అరెస్టు కూడా రంగం సిద్ధమైందని అంటున్నారు. నిజంగా ఈసీ అనేది సిక్కుగా పనిచేస్తే పిన్నెల్లిని అరెస్టు చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా నిషేధం పెట్టాలంటున్నారు. అయితే మరి గిట్లెందుకు ఈవీఎం ఇసురు కొట్టినవని పిన్నెల్లి సార్ని అడిగితే టీడీపీలు రిగ్గింగ్ చేస్తురని మట్లా వచ్చింది. అందుకే పోయి ఈవీఎం ఇసురు కొట్టినా అని చెప్తాండు. మరి సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నది. ఇంతమంది నడుమ టీడీపీలు పోయి రిగ్గింగ్ చేస్తుంటే పిన్నెల్లి వచ్చేదాకా వ్యవస్థలన్నీ అట్లనే గుడ్లప్పగిచ్చి చూసుకుంటూకుండ్రా. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలని టీడీపీలు అని అంటుండ్రు. మరి చూడాలి ఏడదాకా పోతుందో ఈ పంచాయతీ.